ఒక్కసారి ఈ మొత్తం అంశానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఈ ఎఫ్ఐఆర్ కాపీ చుట్టూనే జరుగుతోంది. బట్ ఈ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఇంకా నేను డీటెయిల్గా వెళ్ళాలనుకునే ముందు బట్ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఎందుకంటే చాలా ఉంది దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇందాక వీడియో గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోలో రాజు ఉన్నాడు, మస్తాన్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, అసలు ఎందుకు ఏంటి ఆ వీడియో? సో అది ఆ వీడియో ప్లే చేద్దాం, మరి ఒక్కసారి చూద్దాం. ఆ వీడియోని చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆ తర్వాత ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం, ఒక్కసారి ఆ వీడియోకి సంబంధించి మరి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో ఇటు లావణ్య అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు, ఒక వాయిస్ కూడా వినిపిస్తోంది. ఏంటి ఆడియో, ఏంటి వీడియో, దాంట్లో ఏముంది, ఎందుకు ఆ లొకేషన్ ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ వీడియోకి సంబంధించి క్లారిటీ తీసుకుందాం. ఆ వీడియోకి ప్రెసెంట్ ఇష్యూకి కనెక్షన్ ఏంటి తెలుసుకుందాం. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కూడా మాట్లాడతాం. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో ఆడియో ప్లీజ్. You're telling me that I'm a motherfucker. That means I fucked my mother. So if you don't have a debt, will you fuck your mother is what I'm asking you. Filthy language you speaking. What the fuck are you? ఈ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చేసుంటే ఎంతో బాగుపడేదానికి ఈ పాటికి నువ్వు Speaking a very filthy language. You really doing this to me. Vichu. How bad is Vichu? This is also on the video. What the filthy language? లేదు. So those are the video. ఏంటి ఆ వీడియో ఏంటి? ఏం లేదు, అది మా జనరల్గా మేము ఇంట్లో ఉన్నప్పుడు తీస్తున్న వీడియోనే అది. సో దోస్ ఆర్ ద డేస్ రాజ్ ఈస్ ట్రైంగ్ టు మేక్ ద ఎవిడెన్సెస్ అని ఇప్పుడు నేను చెప్పొచ్చేమో. సో అప్పుడు అక్కడ నేను తనని ఏదో మదర్ ఫక్కర్ ఏదో ఇది అన్నాను. సో దానికి అది కూడా ఫన్ వేలోనే. అతను మస్తాను, తన పక్కన నాకు బ్రదర్ అవుతాడు, అంటే ఓన్ కాదు, దేవుడిచ్చిన బ్రదరే. బ్రదర్ విజు, తను విజు, ఆరెంజ్ కలర్ మస్తాను. రాజు కెమెరా పట్టుకున్నారు. ఏం జరుగుతుంది ఆ రోజు? మీరు ఏడుస్తున్నారు? లేదు, ఏడుపు కాదు, దట్ వాస్ జస్ట్ ఫన్, నాట్ క్రయింగ్, బట్ యాక్టింగ్ లాగా అనమాట అదంతే. అంటే తను ఆల్రెడీ కెమెరా పెట్టినప్పుడు నేను ఎందుకు సీరియస్ ఇది ఉంటాను. హీ వాంట్ టు మేక్. ఎప్పుడు జరిగింది ఇది? సెప్టెంబర్, అప్పుడే ఆగస్ట్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్. ఓకే. సో ఇప్పుడు ఎందుకు వీడియో బయటకు వచ్చింది అనుకుంటున్నారు? రాజ్ ఫోన్లోదే అది కూడా. రైట్. అక్కడి నుంచి ఒక్కసారి ఇందాక ఎఫ్ఐఆర్ కాపీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకంటే ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ కి దారి తీస్తుంది. దాంట్లో ఇప్పటి వరకు మేము కూడా బయటకు ఇవ్వలేదు, నేను కూడా అగైన్స్ట్ ఫైట్ చేయలేదు, బికాస్ వి డిడ్ంట్ వాంటెడ్ టు. ఓకే, ఒక్కసారి ఆ కాపీ. ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కంటిన్యూ దిస్ సేమ్ టాపిక్. బట్ అదంట లెట్ ఇట్ కట్. ఎవరు తీసుకొస్తున్నారు? మస్తాన్ తీసుకొచ్చాడా, లేకపోతే రాజ్ నిజంగా రానివ్వండి, రాజ్ వచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం. శేఖర్ భాషా ఇస్ నో వన్ అండి. ఈవెన్ దో వాయిస్ ఆఫ్ రాజ్ తరుణ్ అయినా సరే, రాజ్ తరుణ్ అఫీషియల్గా వచ్చి శేఖర్ భాష నా తరపున మాట్లాడతారు అని చెప్పిన రోజు, శేఖర్ భాషకి మీరు అందరూ అన్నట్టు అనవసరం అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన తీసుకొచ్చిన డాక్యుమెంట్ మాత్రం అవసరం. దాంట్లో మీ పేరుంది. ఏవండి, దట్ ఈస్ దేర్. అది ఏంటి, రాజ్ చూపించిన ఒక డాక్యుమెంటే, అది రాజ్కి నేను పంపించిన డాక్యుమెంటే. అది నేను కూడా ప్రూవ్ చేయగలను విత్ డేట్ ఎప్పుడు ఇదని కూడా. అందుకే రాజ్ చూపించాడు, అందులో హిడెన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అదే ఒక్కసారి ఆ డాక్యుమెంట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఒకసారి డాక్యుమెంట్ సంబంధించి ఒకసారి మీరు చూస్తే కనుక, నా పేరు మన్నేపల్లి లావణ్య, డాక్టర్ ఆఫ్ రామారావు అంటూ ఆ డీటెయిల్గా ఉంది. నాకు కామన్ ఫ్రెండ్ అంటూ ఇంకో పేరుంది, అక్కడ తన అలియాస్ ఇంకో పేరుంది. ద్వారా రావి బావాజీ మస్తాన్ రావు, మస్తాన్ సాయినా సాయి ఓకే అనే వ్యక్తి 2021 నవంబర్లో పరిచయం అయ్యాడు. నాకు మస్తాన్ రావుతో 2022 సెప్టెంబర్ నుంచి ముఖ పరిచయం ఉంది. దాదాపు ఒక నెల రోజులు నా వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పాడు, కానీ నేను మొదట పట్టించుకోలేదు. 2 నెలల తర్వాత తన ప్రేమను ఒప్పుకున్నాను. క్రమంగా అతను మా ఇంటికి వచ్చేవాడు. అంటే నేను కూడా హైదరాబాద్లోని నార్సింగ్లో ఒక ఇంటి అడ్రస్ గురించి రాసారులోని అతని విల్లా నెంబర్ 1 రాయడం జరిగింది. వీళ్ళు కలుస్తుండేదాన్ని. క్రమంగా నాకు తెలిసిన విషయం అనగా అతను ఇంకా వేరే అమ్మాయిలతో ఒక వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండగా దాన్ని రికార్డ్ చేసేవాడు. దాంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ రావుని దూరం పెట్టాను. కానీ అతను నన్ను క్షమించమని వేడుకొని నువ్వు నాతో ఉంటే అన్ని మానేస్తానని చెప్పి నన్ను ఒప్పించాడు. ఇది జరిగిన నెల రోజులకు మస్తాన్ రావుకు అప్పటికే పెళ్లి జరిగింది అన్న విషయం నాకు తెలిసి
ఈ విషయం అతను నిలదీయగా నిజమని ఒప్పుకున్నాడు. అయితే ఎవరికి వారు పేరు వేరుగా ఉంటూ విడాకులు కూడా తీసుకున్నామని చెప్పి నాతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పాడు. ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి అయిన ఆ పేరుని ప్రస్తావిస్తూ నా పెళ్లి జరుగుతుందని అంటూ మొత్తం ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటూ కూడా ఒకటి బయట ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇలా రాసుకుంటూ, ఇది జరిగిన తర్వాత సుమారు 11 గంటల ప్రాంతంలో నాకు తెలివచ్చింది, కానీ ఓపిక లేదు. అప్పటి వరకు మస్తాన్ అక్కడే ఉండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించగా నేను తప్పించుకుని ఆటో ఎక్కి గుంటూరులో నా స్నేహితుడు వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటూ ఒక అంశాన్ని దీంట్లో ప్రస్తావించారు. అంతకన్నా ముందు ఈ విధంగా జరుగుతూ ఉండగా అంటూ ఒక కారు బుక్ చేసుకుని గుంటూరుకు వచ్చాను, నన్ను అతనే ఒక హోటల్లో రూమ్ నెంబర్ 222 బుక్ చేసి అందులోనే ఉంచాడు. రోజు అతను హోటల్కి వస్తూ పోతూ ఉండేవాడు అంటూ కూడా. ఏంటి ఇదంతా? అది ఏంటి అని అడిగితే నేను జస్ట్ అక్కడ ఆధార్ కార్డు మాత్రమే ఇచ్చాను, మిగతాదంతా. వెళ్ళారు అంతకి? అక్కడికి వెళ్ళారా? పెళ్ళి 27th వాళ్ళ సిస్టర్ పెళ్ళికండి మేము వెళ్ళింది. హైదరాబాద్ నుంచి అందరం కూడా వెళ్ళింది. ఎవరెవరు వెళ్ళారు? మేము ఒక 5-6 మెంబర్స్ వెళ్ళాం. 5-6 మెంబర్స్. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? అంటే మీరు రాజు కాకుండా? రాజు కాదు, రాజ్కి షూట్ ఉంది రాలేదు. బట్ అతని ఇన్విటేషన్ కార్డ్ ఏదైతే ఇచ్చాడో మళ్ళీ అందులో కూడా ఇప్పుడు ఏదో ఇది కూడా ఇవ్వలేదు, అది సార్ దగ్గర ఉంది. నేను మీకు నిన్న సార్కి ఎవిడెన్సెస్తో పాటు ఇవ్వడం జరిగింది. మిస్సెస్ అండ్ వెడ్డింగ్ కార్డ్, మిస్సెస్ అండ్ మిస్టర్ లావణ్య రాజ్ తరుణ్ అనే రాసిచ్చాడు అతను. మరి పెళ్ళి కాలేదు, ఈ టాపిక్స్ ఏంటో కూడా నాకు తెలీదు. అండ్ మస్తాన్కి పెళ్ళి లాస్ట్ టైం కూడా చెప్పాను, మస్తాన్కి పెళ్ళి అయిందండి. ఐ థింక్ తనకి 11 years బాబు ఉన్నాడు. అవన్నీ మాకు ముందే తెలుసు. కానీ ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ అనేది ఇంత రిటర్న్ గా ఉంది. ఇంతకీ అది నా హ్యాండ్ రైటింగ్ కాదు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అది. మరి ఎట్లా అంటే మీరేమో ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయింది అంటున్నారు, కానీ ఇది మాత్రం మీది కాదంటున్నారు. నేను నెక్స్ట్ డేకి వచ్చేసానండి. దట్ వాజ్ నాట్ మై నేటివ్ ప్లేస్. అండ్ మిడ్ నైట్ అవ్వడం జరిగింది. నా డివైజెస్ ఏమో అండ్ అదే చెప్తున్నా, ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ డీటెయిల్ అది పక్కకి వెళ్ళిపోతుంది. కానీ రిలేటెడ్ కేసు అవ్వదు దీనికి. కానీ అంటే ఇప్పుడు మీ ఇష్యూలో తెలుగు రాష్ట్రాలు ఒక ఉత్కంఠ కూడా కాదు, ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ ముందు ఉంది. ఎందుకంటే వాళ్ళ ముందు మీరు ఇష్యూని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి. సో ఓన్లీ అడుగుతుంది ఇక్కడ మస్తాన్ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక ఎఫ్ఐఆర్ కాపీ అనేది చక్కలు కొడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. సో ఓన్లీ క్లోజ్డ్ పీపుల్ కి మాత్రమే మా పెళ్లి గురించి తెలుసండి. మా ఇంటికి ఎవరు రెగ్యులర్గా వస్తారో, మేము రెగ్యులర్గా డైలీ ఎవరిని మీట్ అవుతామో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను అంతే అలాగే ఉండేదాన్ని కూడా. తెలిసిన ఎవరికన్నా మేబీ కజిన్ అంతే. సో ఆ రోజు పెళ్ళిలో ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత హడావిడి దాంట్లోని మస్తానా తన దగ్గర ఉన్న ఫొటోస్లోని వీడియోస్లోని ఒక అబ్బాయి ఎవరో నాతో కొంచెం ఇట్లా ఫ్లర్టింగ్గా మాట్లాడుతుంటే అమ్మాయికి పెళ్ళయింది అని అన్నాడు. అవునా ఎవరు ఇదంటే తెలీదా నీకు, యాక్టర్ రాస్తారు అనుకుంటూ, అంటే ఊరుకో అని అలా జరుగుతున్న కాన్వర్సేషన్లో ఉండుకోవాలంటే ఫొటోస్ తీసి చూపిస్తాను అని చెప్పి తను తీసి చూపిస్తున్నాడు అక్కడ. వై ఐ డూయింగ్ దట్ అన్న దగ్గర మాకు అక్కడి నుంచి బేసిక్గా ఆర్గ్యుమెంట్ అట్లా స్టార్ట్ అయింది ఆ రోజు. సో మేము డివైజెస్ లాక్కునే ప్రయత్నంలో డివైజ్ స్క్రీన్ పగలడం ఇంకా అంతా డిఫరెంట్గా వెళ్ళిందండి. అది ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే ఎలా చెప్తాం అది. సో నా డివైజెస్ ఆ రోజు అతను తీసుకోవడం, ఎఫ్ఐఆర్ 31st నాకు గొడవ జరిగింది, 4th or 3rd ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది. సో ఎఫ్ఐఆర్ డేట్కి నేను లేను. ఓకే, నేను రాసిచ్చి వెళ్ళిపోయిన మాట నిజం. ఈ డేట్ అప్పటికి 2 days అప్పుడు అవుతుంది నేను హైదరాబాద్ వచ్చేసి. దాని తర్వాత తెలిసింది నాకు. బట్ ఎఫ్ఐఆర్ కాపీ మీరు అంటున్నారు, ఎవరి పేరు అంటే ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఎవరి పేరు మీద ఇచ్చారు, ఎందుకని ఇచ్చారు? సరే నేను చెప్పా ఆల్రెడీ, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆల్సో ఇన్వాల్వ్, లైక్ వి కాంట్ రివీల్ ఆన్ ఇష్యూ అంటే మేము కొట్లాడుకున్నాం. నన్ను అసాల్ట్ చేశాడు అని నా మెయిన్ మస్తాన్ మీద కాదు, అక్కడ మస్తాన్ మీదే ఫేర్ అన్నది ఇదే, కాకపోతే నాట్ దట్ ద మెయిన్ సెక్షన్స్. ఓకే, అక్కడ రేప్ అన్నది ఇది కాదు. ఇప్పుడు రేప్ అన్న దాంట్లో ఇతను ప్రూవ్ తీసుకొచ్చి చేయడానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కాదు కదండి. దెన్ హీ షుడ్ గెట్ దట్ మెడికల్ రిపోర్ట్ ఆర్ MLC ఏదో ఉంటుంది కదా, దెన్ హీ షుడ్ గెట్ దాట్ అండ్ అది తీసుకొచ్చి ఇదిగో రేప్ చేయలేదు ఇదన్నా ఎవిడెన్స్ తీసుకొచ్చా అని మాట్లాడమనండి, నేను ఒప్పుకుంటాను. రైట్, శేఖర్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతారు మనతో పాటు. శేఖర్, ఫస్ట్లీ మీకు ఇది అనవసరం అంటూ కూడా లావణ్య అంటున్నారు. దీంతో పాటు ఎఫ్ఐఆర్ కి నేను అడిగిన క్వశ్చనే మీరు అడిగారు కదా. నా పాయింట్ ఏంటంటే
ఇది మీరు అడిగితే చాలు. మీడియా ఇది అడగట్లేదనే ఇన్నాళ్ళు నేను మీ ముందుకి డాక్యుమెంట్ తీసుకొచ్చాను. నా పని అయిపోయింది, మీరు చేస్తున్నారు సూపర్. కాకపోతే ఇప్పుడు అక్కడ నాకు ఒక విక్టరీ ఏంటంటే, ఇక్కడ నేను పోరాడేదే ఈ తప్పుడు కేసు మీద. వాళ్ళిద్దరికి అమ్మాయి ఏం చెప్తుంది, వాళ్ళిద్దరికి ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో బయటకు వచ్చే కోపంతో ఆ గొడవ మాత్రమే కాకుండా ఆ అబ్బాయి మీద రేపు అటెంప్ట్ మర్డర్ ఇన్ని కేసులు పెట్టేసింది. ఇలా తప్పుడు కేసులు మన సమాజంలో రోజు జరుగుతున్నది. అదే ఈ ఆచరణ కోసమో లావణ్యకి అగెన్స్ట్ గానో నా పోరాటం కాదు. ఇలా తప్పుడు క్లియర్ గా కనబడుతుంది కదా. ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది ఇది చిన్న గొడవ అండి, బట్ అక్కడ పెట్టిన కేసులు ఏంటి 376 ఇలాంటివి. రేపు అటెంప్ట్ మర్డర్ పెడితే మరి ఎంత దారుణం. దీని గురించే నా పోరాటం. చాలా క్లియర్ గా ఇప్పుడు వచ్చి అది ఏం లేదు మేము ఎదుర్కొంటాం, మరి అప్పుడు పెట్టిన సెక్షన్ ఏంటి, ఇలాగే ఇవాళ ఈయన మీద తప్పుడు కేసు పెట్టింది, రేపు ఉంటే రాజు మీద పెట్టిన కేసు తప్పుడు తెలుస్తుంది. సో ఈ తప్పుడు కేసులు పెట్టడం అనేది నా ప్రాబ్లం బేసికల్లీ. అది ఆపండి, అదే నా ప్రాబ్లం. ఇవాళ నేను అట్లీస్ట్ అప్పుడు నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. నేను కూడా చెప్పేది వాళ్ళిద్దరికి మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ అమ్మాయి దాన్ని చాలా అంటే వాడిని కాళ్ళ బేరాన్ని తీసుకురావడం కోసం 376 ఇలాంటి పెద్ద పెట్టు భయపడిపోతాడు. ఇంకా అమ్మో నా జీవితం ఏమవుతుంది, నా కెరీర్ ఏమైపోతుంది అనుకుంటాడు. ఆ అమ్మాయి ఏం చేస్తాడు ఇప్పుడు. అదే ఆ అమ్మాయి పాయింట్ అంటే ఒక మనిషిని బెదిరించి లొంగ తీసుకొని తనతో ఈ దాట చేయొచ్చు. బట్ ఇవాళ నేను ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం వల్ల జరిగిన అద్భుతం ఏంటంటే ఆ కేసు చెల్లదు. అట్లీస్ట్ ఒక్క విజయం నేను సాధించాను, నాకు అదే ఆనందం చాలు, అంతే చాలు. రాస్తారని కేసు అంటారా, అది కూడా ఇట్లా ఫేక్ కేసు కాదు తేలుతుంది. రైట్ అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు తెర మీద తీసుకొచ్చిన అంశం రాజ్ తరుణ్ లావణ్య అంశంగా బయటకు వచ్చింది, కానీ ఇప్పుడు మీరు అంటున్నారు తప్పుడు కేసుని బయటకు తీసుకురావడం అంటే కూడా. సో ఏంటి శేఖర్ భాష ఏం చేయబోతున్నారు? సార్ నేను ఇక్కడి నుంచి అంటే నేనే ప్రాబ్లం అనుకుంటే వద్దులేండి. నేను మీకు ఇచ్చాను, ఇప్పుడు నేను మీకు ఇచ్చాను, మీరు అడిగారు ఇవాళ నాకు సంతోషం. నేను ఫస్ట్ నుంచి మీ ఆర్టీవీ ఫాలో అవుతున్నప్పుడు ఆ మస్తాన్ సాయి వచ్చి మాకు ఏం సంబంధం లేదని అన్నప్పుడు, వీళ్ళు ఏదో చిన్న గొడవగా చెప్పినప్పుడు అప్పుడే మీరు కొంచెం ఇచ్చేసి ఇవి అడుగున్నాను అనుకోండి, ఏ గొడవ ఉండేది. అప్పుడు మీరు అడిగితే అప్పుడు అదే నేను అడిగితే మీకేంటి సంబంధం గోళ. రేపు మీరు అడిగినా కూడా ఏదన్నా సరే తీసుకొచ్చి అడిగితే ఇది ఉంది కదండి అంటే నేను ఏమన్నా ఫేక్ తీసుకొచ్చానా, ఒరిజినల్గా పట్టుకొచ్చాను. సో మీకేంటి సంబంధం, మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు మాట్లాడండి, పోలేదు నేను మాట్లాడండి, మీరు మాట్లాడండి. సచిన్ గారు రైట్, భాషా గారు చెప్పండి. మీరే ప్రశ్నించండి, నాకేం పర్లేదు, నేను అడగను, మీరే ప్రశ్నించండి, ఓకేనా. కానీ ఇక్కడ రాజ్ తరుణ్ కి వకాల్తా పుచ్చుకుంటూ మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే కూడా లావణ్య మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ చేస్తున్నారు. లేదు సార్ మీరు అదే అంటున్నాను. మీకు అసలు విషయం అర్థం చేసుకోండి. నేను ఎవ్వరికి ఒక్క ఫోన్ చేయలేదు సార్. వాళ్ళే ఫోన్ చేసి నన్ను మాట్లాడమన్నారు. ఒకసారి ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి దీని మీద మీకు స్పందన తెలియదు, ఆ అబ్బాయి ఏదో చెప్పాడు కదా దాని గురించి పట్టించుకోవచ్చు కదా, చెక్ చేశాను నేను. చెక్ చేస్తే ఇగో ఇట్లా ఒక కేసు ఉందని తేలింది. వాళ్ళు ఏమో ఇదిగా దాటేస్తున్నారు, సెక్షన్ చూస్తేనే పెద్ద పెద్ద సెక్షన్స్ ఉన్నాయి. ఎవరికైనా అనిపిస్తుంది కదా, మీరు చూసినా మీకు అనిపిస్తుంది అనిపించదా ఇదేంటి పెట్టిన అమ్మాయి టీవీలో చెప్పిన. అది వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు ఫోన్ చేస్తూనే నా ఫోన్ మోగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాను నేను. అది పరిస్థితి. సో నేను భుజానికి వేసుకుని కాదు, మీడియా భుజానికి వేసుకుంది. ఏదో తేడా ఉంది, బయటికి తీసుకురాని చెప్పి ఒకరి తర్వాత ఫోన్ చేస్తున్నారు. దానికి తోడు ఆ అమ్మాయి అది ఉందా ఇది ఉందా అని అడుగుతుంటే ఇంకా నేను ఓహో ఇది కూడా కావాలేమో అని చెప్పి వెతుకుతున్నాను బయటకు వస్తున్నాయి. సి దిస్ ఈస్ జస్ట్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. మీరు చేయాలి, నేను చేశాను. సో ఇదే చేస్తే నాకు అసలు అగోలే లేదు కదా. అంటే భాష అంటే ఈ ఇష్యూని ఇక్కడతో మీరు వదిలేస్తున్నారా? నేను ఎందుకు చూడండి సార్, ఈ అమ్మాయి ఒకటి చెప్పింది, మీరు నమ్మేశారా? అంటే ఒకటి అంటే మీకు ఒక మాట చెప్పింది సచిన్. అమ్మాయి ఏం చెప్పింది, గుంటూరులో ఏదో జరగలేదు, కావాలంటే ఆ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదు చెప్పండి, అది ఎందుకంటే అన్నారు కదా. మీరు ఏం చేస్తారు, ఓహో ఇంతే ఈ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అని వదిలేస్తారా? లేదు దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి అని చెప్పి గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారా? అలా చేస్తే నీకేం పని అని అడిగితే బయటికి ఫ్యాక్ట్ తీసుకురావడమే తప్పు అని నోరు నొక్కేస్తే ఏం చెప్పాలి సార్? ఫ్యాక్ట్ బయటకు తీసుకురాకూడదు, నేను చెప్పిందే మీడియా అంతా చెప్పాలి, నాకు అగ్నెస్ట్ గా ఉంటే ఒక్క కేసు కూడా బయటకు రాకూడదు, బయటికి చెప్పకూడదు. దట్ ఈస్ నాట్ ఫెయిర్. అక్కడ కాదు క్వశ్చన్. ఎస్ లావణ్య, ఇప్పుడు డే 1 నుంచి ఫేవరబుల్గా ఉన్నాము మేము, కేసులు వెనక్కి తీసుకుంటున్న ప్రాసెస్లో మీటింగ్సే అవి. అలా మాట్లాడుతున్న టైంలోనే వరలక్ష్మి దాంట్లోని మా నేమ్స్ ఇన్క్లూడ్ అన్నది జరిగింది.